ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో కలిసి ఇంటి నుంచి అదృశ్యమైన 17 సంవత్సరాల బాలికను ఫిర్యాదు అందిన 20 గంటల్లోనే రాజమహేంద్రవరం పోలీసులు గుజరాత్లోని అహ్మదాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు బృందం అహ్మదాబాద్కు వెళ్లి బాలికను ఆమెను తీసుకెళ్లిన యువకుడిని రాజమహేంద్రవరం తరలించారు. పోలీసుల కథనం ప్రకారం ఆవరోడ్డు రైతునగర్లోని ఒక అపార్ట్మెంట్లో నివసించే ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి మధ్యప్రదేశ్లోని వైశాలి నగర్కు చెందిన యాష్ అగర్వాల్ అనే యువకునితో ఈ నెల 11న వెళ్లిపోయింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సౌత్ జోన్ డీఎస్పీ ఎం అంబికాప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం బాలిక ఇంటి పరిసరాలలో మరియు రైల్వే స్టేషన్ వద్ద గల సీసీ ఫుటేజ్లను పరిశీలించి ఆ బాలికను ఒక యువకుడు ఇంటి వద్ద నుండి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆ బాలికను తీసుకుని విశాఖపట్నం వైపు వెళ్లే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఎక్కి విశాఖపట్నం వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. విశాఖపట్నం మీదుగా అహ్మదాబాద్ వెళ్లినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను అప్రమత్తం చేశారు. అహ్మదాబాద్లో 12న మధ్యాహ్నం సుమారు 1:30 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో ఆ బాలికతో ఉన్న యువకుడిని పట్టుకుని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. రెడ్డవపట్నం పోలీస్ స్టేషన్ నుంచి ఒక బృందం ఆ బాలిక తండ్రి మరియు బంధువులతో కలిసి అహ్మదాబాద్ వెళ్లి ఆమెను యువకుడిని రాజమహేంద్రవరం తరలించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. యువకుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఫిర్యాదు అందిన కేవలం 20 గంటల్లోగా కేసును శోధించి కనిపెట్టడంలో కృషి చేసినటువంటి సౌత్ జోన్ డీఎస్పీ ఎం అంబికాప్రసాద్, 2వ పట్టణ శాంతి భద్రతల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ బి వినోద్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వై మహేశ్వరరావు, కానిస్టేబుల్స్ ఎస్ వీరబాబు, కె ప్రదీప్ కుమార్ తదితరులను జిల్లా ఎస్పీ పి జగదీష్ అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా క్రీడా భారతి అధ్యక్షుడిగా విశ్రాంత ఓఎన్జీసీ ఉద్యోగి ఎస్ అనిల్ కుమార్ సిహెచ్ వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల భారత క్రీడా భారతి జాయింట్ సెక్రటరీ మధు మైనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మైనాథ్ మాట్లాడుతూ 2036, 2040లలో జరిగే ఒలింపిక్స్లో భారత ఎక్కువ పథకాలు సాధించాలంటే బాలలను గొప్ప క్రీడాకారులుగా తయారు చేసేందుకు తగిన తర్ఫీదు ఇవ్వాలన్నారు. మధు మైనాథ్ని ఈ సందర్భంగా సత్కరించారు. క్రీడా భారతి కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఎంఏ డీన్, సెక్రటరీ జిఎన్ మూర్తి ఆధ్వర్యంలో రాజమండ్రి క్రీడా భారతిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ధనుంజయ రెడ్డి, సెక్రటరీ ఎం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీసీ సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వంకా మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సుమారు 500 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కీలకమైన మంత్రివర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో కొత్తగా బడ్జెట్పై కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రాన్ని ప్రదర్శించారు. భూముల రీసర్వేను నిలిపివేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై కూడా కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో నూతన ఇసుక విధాన రూపకల్పనపై కూడా కేబినెట్ చర్చించనుంది. మరో 15 రోజుల్లోగా కొత్త విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు భూ కబ్జాల నిరోధానికి ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్ తీసుకొచ్చే అంశంపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కాగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 22 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపైన చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రీపిల్ బిల్లుపై కూడా కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది.